వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి, వీధికి కాదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వర్క్ చేయమంటే నేను 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ 30%కి అది పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ 2020లో. అది ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని. దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం. ఈ నెల 28వ తేదీ టెండర్ రీఓపెన్ చేస్తున్నాం. రీఓపెన్ చేయగానే వెంటనే ఆ 8,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని టేకాఫ్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి రాబోయే 2 సంవత్సరాలు మీరు ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి, ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి. అంతేగాని బోర్లేసి బోర్ వాటర్ కాదు. బోర్ వాటర్ వల్ల వర్షాకాలంలో అనేకమైన జబ్బులు వస్తున్నాయి. బోర్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చేసేసి అది ట్యాప్లో రావటం వల్ల వస్తుంది. అందుకని బోర్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటర్ డ్రా చేయండి, ట్రీట్ చేయండి అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మీ యొక్క అనంతపురం తీసుకుంటే, అనంతపురం జిల్లా కంబైన్డ్ జిల్లా తీసుకుంటే అనంతపురం సిటీకి 107 కోట్లతో యాక్చువల్గా ఈ యొక్క ప్రాజెక్టు అమృత్ ఉంది. అది ఆల్రెడీ టెండర్ పిలిచేస్తున్నాము. అదేవిధంగా తాడిపత్రికి తీసుకుంటే 77 కోట్లు, లక్షలు కాదు. తర్వాత గుంతకల్లుకి 42 కోట్లు, తర్వాత రాయదుర్గంకి 78 కోట్లు, గుత్తికి 250 కోట్లు. ఇక్కడ 3 ప్రాజెక్టులు ఉన్నాయి, ఏఈబి అని, తర్వాత అమృత్ అని. వీటిల్లో గుత్తి ఇందాకనే కలెక్టర్ గారు చెప్పారు, సార్ గుత్తి చాలా ప్రాబ్లం, వాళ్ళకి వాటర్ లేదని. కలెక్టర్ గారు చెప్పాను, ఆల్రెడీ 250 కోట్లతో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తున్నాము. దాన్ని మీరు వర్క్ ఫాలోఅప్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుందని చెప్పాము. అదేవిధంగా కళ్యాణ దుర్గానికి 179 కోట్లు. ఈ విధంగా యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో టోటల్ అనంతపురం జిల్లా 7 కాన్స్టిట్యున్సీస్కి 736 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి టెండర్లు కూడా కొన్ని పిలిచేసాం. బ్యాలెన్స్ టెండర్లు కూడా పిలవాలా. ఇప్పుడు టెండర్లు అయితే 300-500 కోట్లకి ఈ యొక్క 736లో టెండర్లు పిలిచేసాము. బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు టెండర్ పిలుస్తుంది. నేను అధికారులని, శాసనసభ్యులను ఒకటే కోరుతున్నాను, మీరు ఇది ఫాలోఅప్ చేసుకోండి. ఫాలోఅప్ చేసుకుంటే రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, అర్బన్ అథారిటీస్ వాళ్ళు కానీ చేస్తున్నారు. ఈ విధంగాను ఒకటే నేను చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, అప్పులు చేసేసిపోయింది, మనం కట్టే ట్యాక్సులన్నీ దానికి పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు, ఇంకో పక్క అభివృద్ధి 2 చేస్తున్నారు. అందరూ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.